అంకిత భావానికి ఆజన్మ దీప్తి. డాక్టర్ పాల్ సతీష్ కుమార్ గారికి వినమ్ర అభినందనాంజలి. కొంతమంది వైద్యులు వృత్తిని నిర్వహిస్తారు, మరికొందరు సేవను అందిస్తారు. అయితే అరుదైన కొందరు మాత్రమే తమ జీవితాన్నే మానవ సేవకు అంకితం చేస్తారు. ప్రభువు వాక్యంలో చెప్పినట్లు మంచి విశ్వాసమైన దాసుడా అనే ప్రశంసకు అర్హులయ్యే అటువంటి మహోన్నత సేవామూర్తులలో అగ్రగణ్యులు డాక్టర్ పాల్ సతీష్ కుమార్ గారు. 23/5/1963 శ్రీ విజయ్ కుమార్ గారు, శ్రీమతి ప్రమీలాదేవి గారి దంపతులకు జన్మించిన వీరు చిన్ననాటి నుంచే దైవభక్తి, క్రమశిక్షణ, వినయం, అసాధారణ మేధస్సుతో ప్రత్యేకతను చాటుకున్నారు. నీ పరిపూర్ణ హృదయముతో యెహోవాను నమ్ముకొనుము అనే బైబిల్ సత్యాన్ని జీవిత సిద్ధాంతంగా మలుచుకున్న మీరు గుంటూరు ఏసీ కళాశాలలో ఇంటర్మీడియట్లో డిస్టింక్షన్ సాధించి అనంతరం కర్నూలు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మరియు ఎంఎస్సిఎన్టీలను ప్రథమ శ్రేణిలో పూర్తి చేసి వైద్య రంగంలో ఒక విశిష్ట వ్యక్తిత్వంగా అవతరించారు. 1994 పిప్పర మినీ డిస్పెన్సరీలో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా ప్రారంభమైన మీ సేవాయాత్ర కేవలం ఉద్యోగ బాధ్యతల పరిమితులలోనే నిలవలేదు. మీరు ఏ కార్యం చేసినను ప్రభువునికే చేయునట్లు పరిపూర్ణ హృదయముతో చేయుడి అనే వాక్యానికి జీవంత రూపంగా మారింది. తాడేపల్లిగూడెం, రాజమండ్రి, ఏలూరు వంటి ప్రాంతాల్లో వేలాది కుటుంబాలకు మీరు ఆరోగ్య ఆశాకిరణంగా నిలిచారు. రాజమండ్రి జిల్లా ఆసుపత్రిలో మీరు నిర్వహించిన క్లిష్ట ఈఎన్టీ శస్త్రచికిత్సలు మీ వైద్య నైపుణ్యానికి ప్రతీకగా నిలిచాయి. ప్రత్యేకంగా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఏలూరులో నిర్వహించిన 247 చెవి శస్త్రచికిత్సలు కేవలం ఒక గణాంకం కాదు, అవి వందలాది జీవితాల్లో మళ్ళీ వినిపించిన ఆశాస్వరాలు. వినికిడి కోల్పోయిన మరి వారికి మళ్ళీ శబ్ద ప్రపంచాన్ని అందించిన మీ సేవ ప్రేమతో ఒకరికి ఒకరు సేవ చేయుడి అనే క్రీస్తు బోధనకు ప్రత్యక్ష నిదర్శనం. ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మహమ్మారి సమయంలో రాజమండ్రి జిల్లా ఆసుపత్రిలో పరీక్షల పర్యవేక్షకుడుగా, ఆక్సిజన్ సరఫరా నోడల్ అధికారిగా మీరు నిర్విరామంగా చేసిన సేవలు నిజమైన యోధుని త్యాగాన్ని ప్రతిబింబించాయి. ఆ భయానక పరిస్థితుల్లో ప్రజలు ఆందోళనలతో వలికిపోతున్న వేళ భయపడకుము, నేను నీతో కూడుకున్నాను అనే దేవుని దైవవాక్యంగా మీరు వేలాది కుటుంబాలకు భరోసాగా నిలిచారు. ఎన్నో ప్రాణాలకు మీరు ఊపిరిగా మారారు. పశ్చిమ గోదావరి జిల్లా వైద్య సేవల సమన్వయాధికారిగా మీరు చూపించిన పరిపాలనా దక్షత, అవినీతి రహిత వైఖరి, ధైర్య సాహసాలు మరియు అకుంఠిత దీక్ష నేటికి ఆదర్శప్రాయంగా నిలిచాయి. అధికారం చేతిలో ఉన్నప్పటికీ అహంకారం హృదయంలోకి రాని అని మీ వ్యక్తిత్వం న్యాయమును ప్రేమించుడి, కృపను ఆచరించుడి అనే దైవ బోధనను స్మరింపజేస్తుంది. మీ విశిష్ట సేవలను గుర్తిస్తూ గణతంత్ర దినోత్సవ సందర్భాలలో కలెక్టర్ చేతుల మీదుగా అందుకున్న ప్రశంసా పత్రాలు కేవలం అవార్డులు కాదు, సమాజం మీ సేవలకు తెలిపిన కృతజ్ఞతాభివందనాలు. మనుష్యులు మీ మంచి క్రియలను చూచి దేవుని మహిమపరుచున్నట్లు ఉండుడి అనే వాక్యం మీ జీవితంలో సాక్షాత్కారమైంది. మీ జీవితం ఎంత ఆదర్శవంతమో మీ కుటుంబం అంతకంటే గొప్ప సేవా స్ఫూర్తికి ప్రతీకగా నిలిచింది. నేత్ర వైద్య నిపుణురాలైన ధర్మపత్ని డాక్టర్ సుజాత గారు, పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ నోయల్ విజయపాల్ గారు, ఈఎన్టీ నిపుణురాలు డాక్టర్ మృదులా గారు, కశ్మీర్లో మిషన్ సేవలో గైనకాలజిస్ట్గా సేవలు అందిస్తున్న డాక్టర్ ఇవాంజలిన్ రాగలీనా పాల్ గారు, ఇలా మీ కుటుంబం అంతా వైద్య సేవనే వృత్తిగా కాకుండా మానవత్వానికి చేసిన వ్రతంగా భావించటం నేను నా ఇంటి వారముతో కూడా యెహోవాను సేవించెదము అనే ఆత్మీయ విలువలకు అద్దం పడుతోంది. డాక్టర్ పాల్ సతీష్ కుమార్ గారు, మీరు ఒక వ్యక్తి కాదు, ఒక ప్రేరణ. ఒక వైద్యునిగా ప్రాణాలను కాపాడారు, ఒక పరిపాలకునిగా వ్యవస్థను నిలబెట్టారు, ఒక మనిషిగా మానవత్వాన్ని చాటారు, ఒక కుటుంబ పెద్దగా సేవా సాంప్రదాయాన్ని తరాలకు అందించారు. మీ జీవితం నేను మంచి పోరాటము పోరాడి తిని, పరుగు పూర్తి చేసి తిని, విశ్వాసము కాపాడి తిని
అనే అపోస్తులుడైన పౌలు మాటలకు సజీవ సాక్ష్యం. వైద్యం మీకు కేవలం ఒక ఉద్యోగం కాదు, అది దేవుని ప్రేమను మానవత్వం ద్వారా వ్యక్తపరిచే పవిత్ర యజ్ఞం. యెహోవా కృప, సమాధానం, ఆరోగ్యం మీతో నిత్యము ఉండుగాక. మీకు హృదయపూర్వక వందనాలు. మీ సేవా స్ఫూర్తికి శతకోటి అభివందనలు. ఇట్లు